నేను అక్కడికి ఈ వీడియోలు చెప్తానే ఉన్నాను కదా, అబ్బాయిలందరూ ఆంటీలను వాడుకుంటారా, అమ్మాయిలందరూ అంకుల్స్ని వాడుకుంటారా అని. ఒక్కరోజు ప్రేమించినా అమ్మాయి పెళ్లి చేసుకుంటే అది జెన్యూన్ లవ్. 6 ఏళ్ళు ప్రేమించి నీకు బ్రేకప్ చెప్పిందంటే అది లవర్ కాదు. నమస్తే, మీ పేరు? డాక్టర్ తిరుమల శెట్టి. ఒక ఇన్సిడెంట్ జరిగింది. 6 ఏళ్ళుగా ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పడంతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఒక అబ్బాయి. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాధపడుతూ చాలా జరుగుతున్నాయి, అక్కడ వైరల్ అవుతుంది న్యూస్. ఏం చెప్తారు మేడం దాని గురించి? అన్యాయం రా బాబు. నేను కనిపించిన తల్లిదండ్రులను ఏం చేశావు, నీ తోడబుట్టిన అక్క చెల్లెళ్ళని ఏం చేశావు, నీ తోడబుట్టిన తోబుట్టుల్ని ఏం చేశావు, నీతో కలిసి తిరిగి నీతో స్నేహం పంచుకున్న స్నేహితుల్ని ఏం చేశావు. అది కాకపోతే దాని అమ్మ బాబు ఇంకోటి వస్తుంది, అంతేగాని బ్రేకప్ చెప్పిందని ఎవరైనా చేసుకుంటారా? ఇది ఎంత అన్యాయం. నువ్వు అలా చేసుకుంటుంటే మీ అమ్మ గుర్తుకు రాలేదా, మీ నాన్న గుర్తుకు రాలేదా, నేను నీ తోడబుట్టిన నీకు తోబుట్టులు గుర్తుకు రాలేదా, నీతో కలిసిమెలిసి తిరిగిన నీ స్నేహితులు గుర్తుకు రాలేదా? నేను అక్కడికి ఈ వీడియోలు చెప్తానే ఉన్నాను కదా, అబ్బాయిలందరూ ఆంటీలను వాడుకుంటారా, అమ్మాయిలందరూ అంకుల్స్ని వాడుకుంటారా అని. ఇప్పుడు జరుగుతున్న సాంగత్యమే అది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలో జరుగుతున్నటువంటి సాంగత్యమే అది. అమ్మాయిలంతా ఏంటంటే అంకుల్స్కి అలవాటు పడుతున్నారు. ఎందుకంటే అంత ఎంతో ప్రాపర్టీ పరంగా సెటిల్ అవుతున్నారు. సెటిల్ అయిన వాళ్ళకే వేస్తున్నారు వీళ్ళు కూడా గేలాలు. ఒకటి, అబ్బాయిలంతా ఆంటీలంతా కూడా అబ్బాయిలకు అలవాటు పడుతున్నారు. ఎందుకంటే అబ్బాయి దగ్గర వయసు ఓపిక రెండు ఉంటున్నాయి, వీళ్ళకి సరిగ్గా సరిపడుతున్నాడు. దీని మీద ఏంటంటే ఇలా తయారవుతుంది ఇవాళటి సమాజం. ఇటువంటి సమాజంలో ప్రేమ ఎక్కడుందని ప్రేమించావు 6 ఏళ్ళు, ఆ పిచ్చి తర్వాత బ్రేకప్ చెప్పడం ఏంటి, నువ్వు పిచ్చి వాడు చేసుకోవడం ఏంటి? ఒక్క క్షణం ఆలోచించలేకపోయావా? నీ స్నేహితులకు చెప్పుకోలేకపోయావా, నీ తోడబుట్టిన తోబుట్టులకు చెప్పుకోలేకపోయావా, లేకపోతే నీ కన్న తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయావా? వీళ్ళు ఎవ్వరికి చెప్పుకున్నా నీ బ్రెయిన్ వాష్ చేసి నువ్వు ఈ రోజున లోకం విడిచి వెళ్ళేలాగా చేసేవాళ్ళు కాదు కదా. మీ అమ్మ నాన్నలను గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతి యువతకి నేను ఒకటే మాట చెప్తున్నాను, అబ్బాయికైనా అమ్మాయికైనా బ్రేకప్ చెప్పిందనో లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయ్యామనో ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోవద్దు. బ్రతకండి. వాళ్ళని కాకపోతే వాళ్ళ అమ్మ బాబులు వస్తారు, అటువంటి వాళ్ళని లైఫ్ పార్ట్నర్గా తెచ్చుకోండి. అది ఒక పార్ట్ మాత్రమే. లవ్ అనేది ఒక పార్ట్ మాత్రమే, అదే జీవితం కాదు, అదే అన్నం కాదు, అదే నీరు నిద్ర కాదు. అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది అంతే. అమ్మాయిని ఎంజాయ్ చేయి కావాలంటే. ఇప్పుడు కొటేషన్ పెట్టారు చూసావా, అమ్మాయిలందరూ ప్రేమిస్తారు కానీ పడుకోవడానికే పెళ్లి చేసుకోవడానికి రారని. ఇది ఎంత చండాలంగా ఉంది ఆ కొటేషను, ఎంత అసహ్యంగా ఉంది. ఆ కొటేషన్ చూస్తే నాకు ఒక్కసారిగా జుగుప్స అనిపించింది. చిచి, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా అని. మేము ఇంత వయసు వచ్చి ఇంతగా చెబుతున్నా కానీ అర్థం చేసుకోకుండా మీరు ఇటువంటి చేసుకున్నారంటే మీరు ఎటువంటి సున్నిత మనస్కులో. నిజంగా ప్రేమించింది జెన్యూన్ లవ్ అనుకుంటారు కదా మేడం, అలా 6 ఏళ్ళు ప్రేమించిన తర్వాత ఎందుకు విడిపోయే కారణాలు ఏముంటాయి? 6 ఏళ్ళు కాదు, ఒక్కరోజు ప్రేమించినా అమ్మాయి పెళ్లి చేసుకుంటే అది జెన్యూన్ లవే. 6 ఏళ్ళు ప్రేమించి నీకు బ్రేకప్ చెప్పిందంటే అది లవర్ కాదు. సరదాగా ఎంజాయ్ చేసింది, వదిలేసింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎప్పటికీ కూడా చేసుకొని మీ అమ్మ నాన్నలకి, మీ తోడబుట్టిన వాళ్ళకి, మీతో కలిసిమెలిసి తిరిగినటువంటి స్నేహితులకి అన్యాయం చేయొద్దు. మీ తల్లిదండ్రులకి గుండె కోతని కడుపు కోతని మిగిల్చొద్దు. ఎవరు మోసపోతున్నారు అనుకోవచ్చు మేడం, మరి అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలే మోసపోతున్నారు. అబ్బాయిలు కూడా ఇప్పుడు తెలివి మీరారులే, వాళ్ళు తక్కువ ఉన్నారే. అబ్బాయిలు అంత ఈజీగా దొరుకుతున్నారుగా ఇప్పుడు. అబ్బాయిలు ఎక్కువ ఉన్నారనే అమ్మాయిలు ఆడుతుంది ఆట. అందుకనే ఒక్కొక్క అబ్బాయికి 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుందో చేస్తుంది, ఇలా ఎంజాయ్ చేస్తుంది, రేపు ఇంకొకటితో వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకొని. ఇప్పుడు ఆ అమ్మాయి అంత రీల్స్లో అంత ట్రోల్ అయింది, మరి ఆ అమ్మాయిని రేపు ఇంకొక అబ్బాయి పెళ్లి చేసుకుంటాడా? ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఇంత కడుపుకోతని ఇంత బాధని మిగిల్చింది కదా. ఆ అమ్మాయిని రేపు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, ముందుకు వస్తారా? 6 ఏళ్ళు వేరే వాడి దగ్గర ఉండి వచ్చిన నువ్వు నాకు మాత్రం ఏం చేయవని గ్యారంటీ ఏంటని ఏ అబ్బాయి ఆలోచించడా? ఆలోచిస్తాడు. పెళ్ళి అమ్మాయి చేసుకోదుగా, అబ్బాయిలతో సరదాగా ఎంజాయ్ చేసి వదిలేసి. ఎక్కడో ఉంటారు, అలా లేరని నేను కూడా చెప్పను, ఒకటి అలా ఉంటారు అంతేగాని ఇవాళ 99% అయితే మాత్రం జెన్యూన్ లవర్స్లో అమ్మాయిలు లేరు. ఇంకా ఎక్కడో ఒక 10% అబ్బాయిలు ఉన్నారు, కానీ జెన్యూన్గా అమ్మాయిలు అయితే ఎవరు లేరు. ఒక మహిళగా నేను అమ్మాయిలని, అమ్మాయిల పేరెంట్స్ని చదివి చెప్తున్నటువంటి టాక్ ఇది. చెప్పాను, ఒక 20-10% ఉన్నారు. ఇప్పుడు అబ్బాయిలు లవ్ల జోలు వెళ్ళట్లేదుగా, వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. అది ఆంటీలైనా కానీ అమ్మాయిలైనా కానీ జెన్యూన్గా హృదయపూర్వకంగా మనసారా ప్రేమించే అబ్బాయిలు అమ్మాయిలు ఇప్పుడు లేరు. అటువంటి అబ్బాయిలు ఎవరైనా ఉన్నారంటే ఇదిగో ఇట్లాంటి పిచ్చితనంతో ఇదైపోయి చేసుకునేటటువంటి అమాయకులే ఉన్నారు.
ఒక్కడే కొడుకంట పేరెంట్స్కి ఆ పర్సన్. ఎంత బాధ పెట్టావురా నువ్వు నిజంగా. నీ తల్లిదండ్రులు ఎంత ప్రాణంగా పెంచుకొని ఉంటారు నిన్ను. పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా, చక్కగా 4 పిల్లలు పుట్టేవాళ్ళు నీకు. అమ్మాయిని అలా పక్కన పడే నీ లైఫ్ నువ్వు చూసుకుంటే బాగుండేది కదా. నీ తల్లిదండ్రులకి వాళ్ళు బ్రతికున్నంత కాలం కన్నీటి సొదని మిగిల్చావు, కడుపు వెదని మిగిల్చావు. ఇది ఎంతవరకు కరెక్ట్ రా నాన్న? ఒకటి ఆలోచించుకో. లవ్వులు అయితే లేవు కానీ ప్రస్తుతానికి లవ్వులు వదిలేసేయండి. ఎవరు ఇష్టం వచ్చిన లైఫ్ వాడు లీడ్ చేసుకోండి.